ఇప్పుడు అందం ఫేస్లో ఉందా డబ్బులో ఉందా అంటే వీళ్ళకి ఫేసు అలాంటిది కాదు, వీళ్ళ వెనకాల అంత క్యాషు లేదు, వీళ్ళు ఎవరికి ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఎందుకు? వాళ్ళ అందం బాహ్యమైన అందం కాదు. బైబిల్లో చెప్పుకోదగ్గ వ్యక్తుల్లో చాలా మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళలోంచి మనం పౌలు గారిని బయటికి తీస్తే పౌలు గారు అంటాడో, నా శరీరం అంతా కృషించిపోయి ఉంది. ఈ శరీరం ఎవరికి కావాలి అంటున్నారు ప్రజలు. నీ కళ్ళు ఎవరికి కావాలి? సన్నగా అయిపోయిన నీ చేతులు ఎవరికి కావాలి? నీ బ్రతుకును మేము చూస్తున్నాం, నీ సాక్ష్యాన్ని మేము చూస్తున్నాం, నీ నడకను మేము చూస్తున్నాం, నీ పడకను నువ్వు చూస్తున్నావు. ఎవరికి కావాలి నీ డబ్బులు? అవలా నువ్వెంత అందంగా నడుస్తున్నావు అంటున్నాడు దేవుడు. నీ జీవితంలో ఏమైనా పోగొట్టుకో, కానీ నీ సాక్ష్యం పోగొట్టుకో. సాక్ష్యం పోయిన తర్వాత నువ్వు పనికిరావు. దేనికి? దేవుడికి. నేను ఒక మీటింగ్లో ప్రసంగంలో చెప్పాను, సాక్ష్యం పోతే స్వాస్థ్యం పోతుంది. పాపం చేసిన వాడు కోల్పోయేది సాక్ష్యం కాదు, స్వాస్థ్యం. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు చూసారా, కదటరా? మీ జీవితంలో మీ సాక్ష్యాన్ని చాలా జాగ్రత్తగా